సో హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారనుకుంటున్నాను. సో మనం ఇవాళ వీడియో ఏంటంటే మీరు చూసారు కదా thumbnail. సో ఫస్ట్ మన వీడియోకి వెళ్ళిపోయే ముందు అయితే మనమైతే ఈ వీడియోకి ఒక 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దయచేసి ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ పెట్టి ప్రెస్ చేసి నాకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, మన కంటెంట్ ఎంత వస్తుంది, ఓకేనా? మనకి లైక్స్ ప్రకారం నేతే నాకు ఒక అవగాహన వస్తుంది. సో కంటెంట్ కొత్త కంటెంట్ ఏం చేయాలని చెప్పేసి, ఓకేనా? ఇంకా మీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ దాని మీద వీడియో చేద్దాం, ఓకేనా? మన టాపిక్లో వెళ్ళిపోతే అసలు మనకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అప్పుడు మనం వెళ్ళకపోతే మనకి ఏమవుతుంది, ఒకవేళ సీట్ ఏం పోతుందా అని మీకు చాలామంది డౌట్ ఉంది కదా. సో చాలామంది స్పెషల్ కేటగిరీ కూడా పెట్టుకున్నారు, కామెంట్ చేస్తున్నారు వాళ్ళ కోసం కూడా. అండ్ ఆల్సో ఫుల్ చూడండి. సో ఫస్ట్ అయితే మనం ఏంటంటే స్పెషల్ కేటగిరీ అయినా సరే నార్మల్ కేటగిరీ అయినా సరే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే స్పెషల్ కేటగిరీకి 2 times వెరిఫికేషన్ ఉంటుంది, ఓకేనా? సో డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ వెళ్ళకపోతే ఏమవుద్దంటే అంటే మీరు పెట్టిన డాక్యుమెంట్స్ అనేది ఫేక్ అని వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే మీకు వచ్చినాయి కదా మార్క్స్, 10th కొన్ని మార్క్స్ వస్తాయి కదా. సో జస్ట్ వాళ్ళ పర్పస్ ఏంటంటే మేము వచ్చిన మార్క్స్ అంటే కరెక్టా కాదని చెప్పి వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. అంటే మీ అడ్రస్ వెరిఫికేషన్ చేస్తారు అండ్ ఆల్సో మీ ఇన్కమ్ వెరిఫికేషన్ చేస్తారు. అదే దాని పర్పస్. ఒకవేళ మీరు కానీ నేమ్స్ చిన్న మిస్టేక్స్ ఉంటే పర్లేదు, వాళ్ళని చేంజ్ చేయమని చేంజ్ చేసుకోవచ్చు, రెక్టిఫై చేయొచ్చు తర్వాత కౌన్సిలింగ్ తర్వాత ఒకసారి వాళ్ళకి అడిగితే మీకు అర్థమవుద్ది, ఓకేనా? బట్ మీరు డాక్యుమెంట్ కానీ వెరిఫికేషన్ వెళ్ళకపోతే అంటే ఎట్లా అవుతుందంటే 1 or 3-4 days అయితే వాళ్ళు టైం ఇస్తారు. ఆ డేస్లో మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది, ఓకేనా? సో మీకు ఇచ్చిన డేట్లో మీరు అయితే వెళ్ళండి. ఇఫ్ ఇన్కేస్ కానీ వెళ్ళకపోతే మీకైతే సీట్ ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. డ్యామ్ షూర్ అనమాట, మీ సీట్ అయితే ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది, ఓకేనా? సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనుక ఇప్పుడు నెక్స్ట్ జరుగుతున్న స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ కానీ వెళ్ళకపోతే వాళ్ళ యొక్క స్పెషల్ కేటగిరీ నార్మల్ కేటగిరీ ఉంటుంది, ఓకేనా? బాగుండండి. స్పెషల్ కేటగిరీ మీరు పెట్టారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్, స్పోర్ట్స్, పిహెచ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, అవి పెట్టారో దానికి మీరు వెరిఫికేషన్ వెళ్ళకపోతే ఓకే ఈ వ్యక్తి స్పెషల్ కేటగిరీ కాదని చెప్పేసి మీది స్పెషల్ కేటగిరీ పోద్దండి, ఓకే? ఒకవేళ మీ మార్క్స్ కానీ నార్మల్ కేటగిరీ వస్తే మీకు నార్మల్ కేటగిరీలో సీట్ వస్తుంది. బట్ మీ మార్క్స్ తక్కువ ఉండి స్పెషల్ కేటగిరీకి మీరు వెళ్ళకపోతే మీకు ఇంకా ఫుల్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా నార్మల్ కేటగిరీ వాళ్ళు చూసుకుంటే క్యాష్ పరంగా చూసుకుంటే వాళ్ళ డాక్యుమెంటేషన్ వెళ్ళకపోతే ఒక లిస్ట్లో పేరు ఉన్నా సరే మీ డాక్యుమెంటేషన్ వెళ్ళకపోతే మీ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, ఓకేనా? సో అందరూ మైండ్లో పెట్టుకోండి, డాక్యుమెంటేషన్ ఖచ్చితంగా వెళ్ళండి, వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు వన్స్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిపోతే మీకు వాళ్ళ ఐడి కార్డ్ ఇస్తారు. అంత ప్రాసెస్ అంటే మళ్ళీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అది తర్వాత చెప్తాను వీడియో. సో ఎవరికైతే వీడియో కావాలి కింద కామెంట్ చేయండి, బ్రో ఎట్లా అంటే డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత ఏంటి ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి నేను కొంచెం వీడియో చేస్తాను. సో కామెంట్ చేసే ముందు అయితే ఒక రూలు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, ఓకేనా? సో ఏంటంటే వీడియో కొన్న కామెంట్లు కూడా నాకు లైక్లు ఉండట్లేదు, ఓకేనా? అది గుర్తుపెట్టుకొని సో మీరు ఫాలో అవ్వండి, ఓకేనా? అండ్ కామెంట్కి రిప్లై రావాలంటే మీరు అది లైక్లు చేస్తే మన రిప్లై టైంకి కొంచెం బాగుంటుంది, ఓకేనా? సీ యూ నెక్స్ట్ టైంలో, బాయ్.